ఈ దినపు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 24వ వచనము. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడని లేఖనము బహుస్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆయనే పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నాడు. మనుషుడికి విశ్రాంతి లేదు. కారణం ఏంటంటే మానవుడిలో ఉన్న పాపము. దేవుడు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. మానవుడిలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి, పాపాన్ని బట్టి కలిగే నెమ్మది నుంచి తీసివేసి మనుషుడికి నెమ్మది ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారందరూ నెమ్మది పొందేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇట్టి దేవుని ఎరిగిన మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన ద్వారా పాప విమోచన పొంది ఆయన ఇచ్చే నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము పొందుదుముగాక.